కాళేశ్వరంపై రెండో రోజు కమిషన్ విచారణ ముగిసింది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఇవాళ 16 మంది ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. అఫిడవిట్లో పేర్కొన్న తప్పుడు సమాచారంపై గంగం వేణుబాబు అనే ఏఈపై కమిషన్ సీరియస్ అయింది. బ్లాక్ల నిర్మాణంలో ఆర్డర్ ప్రకారం కట్టకపోవడంపై మండిపడ్డారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వనట్లు తెలిసింది. ఇక బహిరంగ విచారణలో ప్రమాణం చేసి కూడా ఎలా తప్పు చెప్తావంటూ కమిషన్ ప్రశ్నించింది. క్రిమినల్ కోర్టుకు రెఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఓ ఇంజనీర్ను హెచ్చరించింది కమిషన్. రేపు మరో 18 మంది ఇంజనీర్ అధికారులను విచారించనుంది కమిషన్. కాళేశ్వరంపై రెండో రోజు కమిషన్ విచారణ ముగిసింది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఇవాళ 16 మంది ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. అఫిడవిట్లో పేర్కొన్న తప్పుడు సమాచారంపై గంగం వేణుబాబు అని ఏఈపై కమిషన్ సీరియస్ అయింది. బ్లాక్ల నిర్మాణంలో ఆర్డర్ ప్రకారం కట్టకపోవడంపై మండిపడ్డారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వనట్లు తెలిసింది. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి కూడా ఎలా తప్పు చెప్తావంటూ కమిషన్ ప్రశ్నించింది. క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఓ ఇంజనీర్ను హెచ్చరించింది కమిషన్. రేపు మరో 18 మంది ఇంజనీర్ అధికారులను విచారించనుంది కమిషన్. సెక్రటరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం విచారణ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ రెండో రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టింది. నిన్న మొదటి రోజు 18 మందికి ఏఈ డిఈలను విచారణ చేసింది. ఇవాళ 16 మంది ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది. అయితే ఎవరెవరైతే అఫిడవిట్లు ఇచ్చారో ఆ అఫిడవిట్లు ఇచ్చిన దాన్ని వీళ్ళు ఈ బహిరంగ విచారణలో భాగంగా వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 16 మంది ఇంజనీర్లను పినాకి చంద్రఘోష్ ఇవాళ కమిషన్ ముందు వాళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ చేసి వాళ్ళు అఫిడవిట్లో ఇచ్చిన దానికి ఇవాళ విచారణ చేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా తప్పు చెబితే తప్పిదాలపైన ఆయన కొంత సీరియస్ అయినట్లు తెలుస్తా ఉన్నది. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఈ విచారణలో గంగం వేణుబాబు అనే ఇంజనీర్పై పీసీ ఘోష్ కొంత సీరియస్గా అయినట్లు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఆ అఫిడవిట్లో ఇచ్చింది ఒకటి, తర్వాత ఈ క్రాస్ ఎగ్జామింగ్లో భాగంగా ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణలో ఆ గంగం రాంబాబు చెప్పింది వేరుగా ఉండడం వల్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. తర్వాత మరికొంతమంది అధికారులు ఈ క్రాస్ ఎగ్జామింగ్లో భాగంగా కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు పొందలేని సమాధానాలు ఇవ్వడము, అఫిడవిట్లో ఉన్నదానికి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో వాళ్ళు ఇచ్చే ఆన్సర్లకు అసలు సంబంధం లేకుండా ఉండడం పైన కొంత సీరియస్ అయ్యి కొందరు విషయాలలో మీ పైన అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కొంత సీరియస్ అయిన సిచ్యువేషన్ కూడా ఇవాళ కనబడ్డది. మనకి ఈ 2 రోజుల నుంచి ఈ కమిషన్ విచారణ తీరు చూస్తుంటే నిన్న అదే తరహాలో ఇవాళ కూడా అదే తరహాలో కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం తర్వాత కమిషన్నే తప్పుదావ పట్టించే విధంగా ఆన్సర్ చెప్పడం పైన కొంత సీరియస్ అయినట్లు కనబడుతూ ఉన్నది. ఇవాళ కూడా అదే తరహాలో కొంతమంది అధికారుల మీద పీసీ ఘోష్ సీరియస్ అయ్యారు. ఇక ఈ బ్లాకుల నిర్మాణం విషయానికి వస్తే కొంతమంది అధికారులు చెప్పినటువంటి ఆన్సర్లు కూడా అంత పొంతన లేకుండా ఉండడము, ఈ బ్లాక్ 2 తర్వాత ఏ తర్వాత ఈ అంటే ఈ 3 రకాలకు సంబంధించినటువంటి బ్లాక్లకు సంబంధించి ఎట్లా నిర్మాణం చేశారు, ఏది ఎప్పుడు నిర్మాణం చేశారు, బ్లాక్ 1 ఎప్పుడు నిర్మాణం చేశారు, 2 ఎప్పుడు నిర్మాణం చేశారు, 3కి సంబంధించి ఎప్పుడు నిర్మాణం, ఇట్లా ఈ బ్లాక్లకు సంబంధించిన దాంట్లో వాళ్ళ వాటికి డిజైన్లకు సంబంధించి ఎవరు వీటిని డిజైన్ చేశారు, బ్లాక్ 1కు డిజైన్ చేసింది ఎవరు, 2కు డిజైన్ చేసింది ఎవరు, ఇట్లా విడివిడిగా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలలో ఈ నిర్మాణం విషయంలో కొంత అధికారులు చెప్పినటువంటి ఆన్సర్లు కొంత పొంతన లేకుండా ఉండడం పైన కూడా సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉన్నారు. అధికారుల విషయంలో వాళ్ళు కన్ఫ్యూజన్ గురి కావడం, అంటే కమిషన్ అడిగినటువంటి క్వశ్చన్లకి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆన్సర్ చెప్పకపోవడం, ఎందుకంటే వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, అక్కడ నిర్మాణం జరిగినప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు, ఆ డిజైన్కి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో దానికి సంబంధించిన టైంలో వీళ్ళే ఉన్నారు, ఇట్లా అక్కడ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల విషయంలో అందరూ ఈ అధికారులందరూ కూడా దగ్గర ఉన్నారు కాబట్టి ఆ దగ్గరలో ఏం జరిగిందో కూడా వీళ్ళు చెప్పలేని సిచ్యువేషన్లో ఉండడం పైన కొంత పీసీ ఘోష్ కమిషన్ కొంత సీరియస్ అయ్యింది. వీటిపైననే క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి అధికారులతో పీసీ ఘోష్ కమిషన్ అన్నది. ఇక ఈ బ్లాక్లతో పాటు ప్లేస్మెంట్ రిజిస్టర్లు ఏవైతే ఉంటాయో నిన్న కూడా అక్కడ ఏ ప్లేస్మెంట్లో ఏ రిజిస్టర్ ఉంది, ఎంతమంది అక్కడ పనిచేసినారు, ఎవరెవరు పనిచేసినారు, ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం, తర్వాత రోజువారీ పనులకు సంబంధించి రోజువారీగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో వాళ్ళు సైన్ చేశారా లేదా, చేసి ఎక్కడెక్కడ చేశారు, చేయకపోతే ఎవరెవరు చేయలేకపోయారు, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకున్నారు.
ఇవాళ కూడా ఆ ప్లేస్మెంట్ల రిజిస్ట్రేట్లకు సంబంధించి వాళ్ళ అధికారుల సైన్లు తీసుకొని కమిషన్ వాటిని తీసుకున్నది. సో నిన్న కొన్ని రిజిస్టర్లు తీసుకున్నది, తర్వాత ఇవాళ కూడా కొన్ని రిజిస్టర్లను తీసుకున్నది. ఇక కొన్ని రిపోర్ట్లు కూడా ఆల్రెడీ ఇప్పటికే కమిషన్కు ఈ 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఆల్రెడీ ఇప్పటికే కమిషన్కి వచ్చాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇచ్చాయి, కొందరు ఇండివిజువల్ కూడా రిపోర్ట్స్ తయారు చేసి కమిషన్కి ఇచ్చారు. తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు చేసినటువంటి రిపోర్ట్ కూడా ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి కమిషన్కు అది కూడా పోతుంది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టు, మరోపక్క ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఇట్లా ఓవరాల్గా ఈ రిపోర్ట్ల ఆధారంగా రిపోర్ట్లో ఏమున్నాయి, తర్వాత కమిషన్ ఇప్పటివరకు చేసినటువంటి ఈ విచారణలో ఎవరెవరు ఎట్లా చెప్పారు, సో ఈఎన్సీ స్థాయిలో ఏం చెప్పారు, తర్వాత ఏఈలు డిఈలు ఏం చెప్పారు, ఇట్లా ఓవరాల్గా ఎవరు ఇండివిజువల్గా ఎవరెవరు ఏం చెప్పారనే దాని మీద ఈ క్రాస్ ఎగ్జామింగ్లో భాగంగా సపరేట్గా రిపోర్టు తయారు చేస్తుంది. రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఎక్కడ లోపాలు జరిగాయి, ఎక్కడ ఈ తప్పిదాలు జరిగాయి, తర్వాత ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది శ్రవణ్.